హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందంటూ అధికార పార్టీ వైసీపీ టికెట్ల కేటాయింపుపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే 85 స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగిరి నియోజకవర్గంలో కూడా అభ్యర్థి మారుస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇది వైసీపీకి ఇంకా స్పెషల్ సీటు. ఎందుకంటే 2014-2019లలో ఈ సీటుని వైసీపీ గెలుచుకుంది. వైసీపీ తరపున సినీ నటి ఆర్కే రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. రోజా టీడీపీ నుంచి 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓటమి పాలయ్యారు. పైగా ఐరన్ లెగ్ అని అక్కడ పేరు తెచ్చుకున్నారు. కానీ వైసీపీ ఆమె జాతకాన్ని మార్చేసింది. ఆమె గోల్డెన్ లెగ్ కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ముచ్చటగా 3వ రోజా నగిరి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే నగిరి నియోజకవర్గంలో రోజా పట్ల వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. దాంతో ఆమెకు టికెట్ ఈసారి ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. మరి ఎవరికి ఇస్తారు అంటే అక్కడే ఉంది ట్విస్ట్. నగరి నియోజకవర్గానికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ఈ సీటు ఖరారు అవుతోందని అంటున్నారు. ఆయన శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా ఉన్నారు. పైగా ఆయన నగిరిలో పట్టున నాయకుడు, పక్కా లోకల్. వైసీపీలో ఎక్కువ మంది ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి వైసీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉన్నాయని కూడా అంటున్నారు. చాలా కాలంగా చూస్తే నగిరిలో రాజకీయంగా ఆయన ఆధిపత్యం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. దాంతోపాటు ఆయన టికెట్ ఇస్తే టీడీపీని గట్టిగా ఢీ కొట్టగలరని కూడా అంటున్నారు. దాంతో ఆయన పేరుని సీరియస్గానే వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక మంత్రి రోజా పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆమె సేవలను పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుందని అంటున్నారు. రాష్ట్రమంతా వైసీపీ స్టార్ క్యాంపెయినర్గా ఆమె పర్యటించేలా రూట్ మ్యాప్ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే రోజా ప్లేసులో చక్రపాణి రెడ్డి నగిరి వైసీపీ అభ్యర్థి అవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీని మీద రోజా ఎలా రియాక్ట్ అవుతారా అన్నది చూడాల్సింది. ఇక అక్కడి నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ పోటీ చేయబోతున్నారు. ఆయన 2019లో పోటీ చేసి ఓడారు. ఈసారి ఆయన గెలవాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి చక్రపాణి రెడ్డి అయితే ఆయన్ని ఎదుర్కోగలరని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుద్దో.